ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనంలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానానికే మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా, కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకున్నట్టు కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తే ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మ కనతని అయిన దేవాది దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. మరి మీరు అందరు ఎలా ఉన్నారు? ఆనందంగా సంతోషంగా ఉన్నారా? దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనం అందరము ఆనందంగా సంతోషంగా గడపాల్సినటువంటి సమయం. కాబట్టి ప్రియులారా, మరి మనం ఈ రోజు ఒక చక్కటి అంశం నేర్చుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అయితే ప్రియులారా, మనం ఈ రోజు నేర్చుకున్నటువంటి అంశము ఏమిటి అని అంటే, ఎవరు ఈ రాత్రిని ప్రాణం అడుగుచున్నవారు అనేటువంటి ఒక అంశాన్ని మనం నేర్చుకొని మనము దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే ప్రియులారా, ఈ అంశాన్ని ఎందుకు నేర్చుకోవాలంటే, చాలా మంది దీని గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేక మరి వాక్యాన్ని మరి భిన్నమైనటువంటి సువార్తను ప్రకటిస్తున్నట్టుగా మనం లోకంలో చూస్తూ ఉన్నాం. మరి ఏది సత్యము ఏది అసత్యము అనేది ఈ రోజు లేఖనముల ద్వారా మనము తెలియజేస్తాం. కాబట్టి ప్రియులారా, మనం ఈ రోజు వాక్యాన్ని మనము చాలా క్లుప్తంగా, అంటే ఏది సత్యము ఏది అసత్యం అనేది నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే దీనికి కూర్చున్నటువంటి లేఖన భాగము, యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. ఏంటి అనేది దాని గురించి మనం ముందు చూద్దాం. ఇక్కడ లూకా సువార్త వార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు మనం పరిశీలన చేస్తే ఈ విధంగా రాయబడి ఉంది. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అత్- అప్పుడు అతడు, నా పంట తనలో తాను ఆలోచించుకొని, నేను అందులో నా ధాన్యం అంతటిని చెప్తున్నా అంటే, నా ప్రాణంతో అనేక సంవత్సరములకు, ఇక్కడ నా ప్రాణమా, ఇక్కడ చెప్తున్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందని అనుకోలేను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సిద్ధపరిచిన ఎవని వాగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగనే ఉండునని చెప్పాను. అయితే ప్రియులారు, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సింది ఏమిటంటే, పై వచనాలలో మనం చదివినటువంటి సంగతులు ఏంటి అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే, యేసు తన శిష్యులతో ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. రెండో పాయింట్ ఏంటంటే, ఒక ధనవంతుడి భూమి సమృద్ధిగా పండింది. మూడోది ఏంటంటే, అప్పుడు అతడు నా పంటకు సమకూర్చుటకు అతనికి స్థలం చాలదట. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి కొట్లు చిన్నవిగా ఉన్నాయి, ఇప్పుడు తనకు సమృద్ధిగా పంట పండింది కాబట్టి ఇంకా వాటికంటే విస్తారమైన వాటి గొప్ప వాటిని కట్టించుతానని తనలో తాను ఉద్దేశించుకున్నాడు. అతడు తన ధాన్యాన్ని అంతట్లా అందులో సమకూర్చుకోవాలని అనుకున్నాడు. అనుకొని ఏం చేస్తున్నాడు? ధాన్యాన్ని సమకూర్చుకొని ఏం కావాలనుకుంటున్నాడంటే, నా ప్రాణమా అనేక సంవత్సరములకు నీకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఏమనుకుంటున్నాడు ఇక? సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకున్నాడు. తనలో తాను ఊహించుకుంటున్నాడు ఇది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం నడుచున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఏవని వాగునైనా అతనితో చెప్పిన. అయితే ప్రియులారు, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఈ యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో ఈ ఉపమానంలో నుండి భావం ఏంటి అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అయితే ఈ రాత్రి ధనవంతుని ప్రాణం అడుగుతున్న వారు ఎవరు? ఇది ఈ రోజు మన పాఠం. అయితే ప్రియులారా, మనం ఒక ప్రశ్న వేసుకుందాం. చాలా మంది అడుగుతా ఉంటారు. మరికొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే, ఏదైతే ఈ ధనవంతుని ప్రాణం అడుగుతూ ఉన్నాడో, దేవుడు అంటున్నాడు కదా, వెర్రివాడ, ఈ రాత్రి నేను ప్రాణం నడుచున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఎవని వాగునని అతనితో చెప్పాను. అయితే పిల్లలు, ఇక్కడ చెప్తున్నటువంటి ఈ సందర్భాన్ని చాలా మంది ఏం బోధిస్తా ఉన్నారంటే, ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో 9 నుంచి 11 వచనాలు మనం పరిశీలన చేస్తే అందులో రాయబడి ఉన్నది ఏంటి అని అంటే, దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన ఆత్మలు, అంటే బలిపీఠం కింద ఉన్న ఆత్మలే ఈ రాత్రి ఈ ధనవంతుని యొక్క ప్రాణము అడుగుచున్నారు అని చెప్తున్నారు. వారు చెప్పేది నిజమేనా? ఇది చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. అయితే ఏదైతే యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పాడో, ఇక్కడ ఇంతకుముందు మనం చదివినటువంటి లూకా సువార్తలో, అయితే పిల్లలు, ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఈ 6, 9 నుంచి 11 వచనంలో రాయబడి ఉన్నటువంటి ఈ బలిపీఠం క్రింద ఉన్నటువంటి ఈ ఆత్మలు ఈ రాత్రి ధనవంతుని ప్రాణం అడుగుతున్నారా అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనము లోకంలో చూస్తూ ఉన్నాం. అయితే పిల్లలు, ఇది ఎంత మట్టుకు నిజము?
అసలు లేఖనాలను పరిశీలిస్తున్నారా వీళ్ళు, లేఖనాలను మరి క్లుప్తంగానే చదువుతున్నారా లేదా అనేది మనం ముందుగా గ్రహించాలి. అయితే పిల్లల ముందుగా ప్రకటన గ్రంథంలో 6 అధ్యాయం 9 నుంచి 11 వచనంలో రాయబడిన సంగతులు ఏంటి అనేది మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథము 6 అధ్యాయం 9 నుంచి 11 వచనాల్లో ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడినటువంటి ఆత్మలను బలపీఠం కింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందని బిగ్గరగా కేకలు వేశారు. అయితే తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇయ్యబడిను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమించవాలని వారితో చెప్పాను. అయితే పిల్లలు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే పై వచనంలోని సంగతులు, ఈ 10వ వచనంలో ఉన్నటువంటి సంగతులు ఏంటంటే, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఎందువని బిగ్గరగా కేకలు వేశారు. అయితే వీళ్ళు బ్రతికున్నవారా లేక చనిపోయినటువంటి నీతిమంతులైన ఆత్మల ఏంటి అనేది తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో ఉన్నారు ప్రియులారు. ఇక్కడ మనం పరిశీలన చేస్తే వీరు ఎవరు అని అంటే, ఈ బలిపీఠం కింద ఎవరైతే పరదేశంలో నెమ్మది పొందుతా ఉన్నారో, ఎవరైతే నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకి మా రక్త నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన అంటే భూనివాసులకు మొత్తం అడుగుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి వీళ్ళు ఎవరు బ్రతుకున్న వారా చనిపోయిన వారంటే పిల్లరా, వీళ్ళు చనిపోయినటువంటి నీతిమంతులైనటువంటి ఆత్మను వీళ్ళు బలిపీఠం కింద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే పిల్లలు మరి వీరు ఎందుకు చనిపోయారు అనేది ఇక్కడ మనం పరిశీలన చేస్తే పై వచనంలోనే మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాం. దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వీళ్ళు వధింపబడినటువంటి వారని మనం చాలా జాగ్రత్తగా లేఖన భాగంలో చూసాం. అయితే ప్రియులారా, మరి ఈ వచనంలో బలిపీఠం అనగా ఏంటి, అసలు బలిపీఠం అంటేనే ఈరోజు చాలా మందికి తెలియనటువంటి పరిస్థితులు ఉన్నారండి. బలిపీఠం అంటే ఏంటంటే, యేసుక్రీస్తు ఎక్కడైతే సిలువలో బలియాగం గావించబడినాడో అదే భూమి మీద. అయితే ఈ భూమిని ఏమంటామంటే బలిపీఠం. అయితే యేసుక్రీస్తు వారు ఎక్కడైతే సిలువలో బలియాగం గావించాడో ఎక్కడంటే భూమి మీద. కాబట్టి భూమిని ఏమంటే బలిపీఠం. ఈ బలిపీఠం క్రింద అని చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే ప్రియులారా, వీళ్ళు ఎక్కడ ఉన్నారు అని అంటే బలిపీఠం క్రింద అనగా భూమి యొక్క క్రింది భాగంలో ఉన్నారు. అనగా భూమి యొక్క క్రింది భాగంలో ఎక్కడ అంటే పాతాళ లోకంలో 2 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటేమో నీతిమంతులు నిద్రించేటటువంటిదేమో పరదేశం, ఒకటేమో అనీతిమంతులు మరి యాతన పడేటటువంటిదేమో నరకము అని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, నిద్రించినటువంటి నీతిమంతులు ఎక్కడ ఉన్నారంటే పాతాళ లోకంలో, మరి పరదేశంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ లేఖనాల్లో చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తాం. అయితే ప్రియులారా, మరి ఇక్కడ మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు ఇక్కడ లూకాసు సువార్తలో చెప్పినటువంటి మాట, మరి ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఈ మాట, ఇది ఉపమానమా అసలు ఏంటి అనేది మొట్టమొదట మనం చాలా జాగ్రత్తగా క్లుప్తంగా బైబిల్లోనూ పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ప్రియులారా చూస్తే ఇది ఉపమానం కాదు, యోహాను గారు దర్శనంలో చూస్తున్నటువంటి మాటలు అక్కడ రాస్తా ఉన్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, ఈ సంగతులు రాసింది ఎవరు అని అంటే, ఈ సంగతులు రాసింది యోహాను గారు. అయితే ఈ యోహాను గారికి ఈ సంగతులు ఎలా తెలియపరుచున్నవి అంటే, ఆయన దర్శనంలో చూస్తూ చెప్తున్నటువంటి మాటలు రాయడం జరిగింది అనేది మనము మొట్టమొదట గుర్తించుకోవాలి. అయితే యోహాను గారు దర్శనంలో ఎవరిని చూస్తున్నాడంటే, దర్శనంలో అప్పటికి భూమి మీద దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వర్ధింపబడిన వారి యొక్క నీతిమంతులైనటువంటి ఆత్మల గురించి అక్కడ చూస్తున్నట్టుగా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. యోహాను గారు దర్శనంలో చూసిన వారు ఏమంటున్నారు అంటే, ఇక్కడ చెప్తున్నాడు యోహాను గారు దర్శనంలో చూస్తున్న వారు ఏమంటున్నారు అంటే, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుందు అని బిగ్గరగా కేకలు వేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఎందుకు ప్రతిదండన చేయమని మీరు బిగ్గరగా కేకలు వేస్తా ఉన్నారు అనేది కూడా మనకు ఒక ప్రశ్న రావాలి. ఎందుకంటే మా రక్తం నిమిత్తము అంటున్నారు. మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చెయ్యకు ఉంది అని బిగ్గరగా అంటే, మీరు అందరికీ భూనివాసులు అందరికీ కోరుతా ఉన్నారు. కానీ అక్కడ మనం ధనవంతుని విషయంలో చూస్తే ఈ రాత్రిని ప్రాణం అడుగుతున్నారు ఒకరి గురించి అక్కడ మనకు కనబడతా ఉంది. ఇది మనం దీనికి వ్యత్యాసం ఏమి అనేది చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, ఒక ప్రశ్న వేసుకుందాము. వీరు ఎవరు మరి అంటే పరిశుద్ధులు. ఎందుకంటే వీరిలో ప్రతి వానికి తెల్లని వస్త్రము ఇయ్యబడి ఉన్నది అని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా బలిపీఠం కింద ఉన్నట్టు ఎవరైతే పరదేశంలో ఉన్నారో వారికి తెల్లని వస్త్రం ఇయ్యబడి ఉందని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకు ఇంకొక ప్రశ్న అంటే, వీరిలో చెప్పబడిన సంగతులేవి, వీరితో చెప్పబడుతున్నటువంటి సంగతులు ఏవంటే, వారి వల్లనే వాళ్ళు ఏమంటున్నారంటే, మరియు ఇక్కడ వారి వల్లనే చంపబడబో వారి యొక్క సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెం కాలము మీరు విశ్రమించవలనే వారితో చెప్పబడుతున్నటువంటి మాటలు కూడా మనం ఇక్కడ చాలా స్పష్టంగా
ప్రకటన గ్రంథము 6 అధ్యాయం 9 నుంచి 11 వచనంలో చూడగలుగుతున్నాం ప్రియులారా. అయితే పై 2 వచనాల్లోని సంగతులు మనము వివరంగా పరిశీలించిన తర్వాత ఇప్పుడు మనం ఆలోచించండి. ఇప్పుడు చెప్పబడిన ధనవంతుని ప్రాణం నడుచున్న వారు ఎవరు? ఈ బలిపీఠం కింద ఎవరైతే నీతిమంతులు నిద్రిస్తున్నారో వారా? అంటే దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలేనా? ఇది నిజమేనా? ఇలా చెప్పడానికి మనకేమైనా అవకాశం ఉందా? అంటే ఏమీ కూడా అవకాశం లేదు. దీన్నే చాలా మంది బోధిస్తున్నారు ప్రియులరా. ఇది మనం చాలా జాగ్రత్త, అంటే ఏది సత్యము ఏది అసత్యము అనేది మనం మొట్టమొదట బైబిల్లో చాలా క్లుప్తంగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఎంతైంది. ఎందుకు అర్థం కావట్లేదు ఈ బైబిల్ అంటే, తీసుకున్నటువంటి బాప్తిస్మం సరైనది కాదు. కాబట్టి తీసుకునేటువంటి బాప్తిస్మం సరైనది కాదు కనుకనే వీళ్ళకు ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతో సరి చూసుకునేటువంటి పరిస్థితి కనబడట్లేదు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం పరిశీలన చేస్తే, ఇప్పుడు పరిశీలిద్దాం. బలిపీఠం కింద ఉన్న పరిశుద్ధులే నా ప్రాణమా, ఇక్కడ మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, బలిపీఠం కింద ఉన్న పరిశుద్ధులే నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినుము త్రాగుము సంతోషించమని చెప్పుకొనిచున్నారా వీళ్ళు? అంటే ధనవంతుని తీర్పు తీర్చమని అడుగుతున్నారా వీళ్ళు? అసలు ఏంటి, అసలు దానికి దీనికి ఏమన్నా పొందన ఉందండి? లేకపోతే వారు ఎవరిని తీర్పు తీర్చమని అడుగుతున్నారు? ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు లూకాసు వార్త 12 అధ్యాయం 16 నుంచి 21 వచనంలో చెప్పబడినటువంటి ఈ ఉపమానానికి ప్రకటన గ్రంథము 6 అధ్యాయం 9 నుంచి 11 వచనంలో రాయబడిన దర్శనంలో సంగతులకు ఏమైనా సంబంధం ఉందా అండి? ఏమి కూడా సంబంధం లేదు. కాబట్టి ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా లేఖనాలను మనం పరిశీలన చేయాలి. అయితే ప్రకటన గ్రంథము 6 అధ్యాయం 9 నుంచి 11 వచనం రాయబడిన ఈ సంగతులు సాదృశ్యాలు కాదు, ఉపమానాలు అసలే కాదు, రూపాలంకారాలు కాదు. ఇవి దర్శనంలో యోహాను గారు చూస్తున్నటువంటి సంగతులని మనం మొట్టమొదట గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రియులారా, దర్శనంలో యోహాను గారు ఎక్కడ జరుగుతున్న సంగతులను చూసి తెలుసుకొని చెప్తా ఉన్నాడు అనేది కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారండి. అయితే దర్శనంలో యోహాను గారు పరదేశంలో జరుగుతున్నటువంటి సంగతులను చూసి తెలుసుకొని చెప్తా ఉన్నాడు. అయితే మరి పరదేశంలో ఉన్నవారు ఏమని కేకలు వేస్తా ఉన్నారు అంటే, పరదేశంలో ఉన్నవారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకై ఉంది అని బిగ్గరగా కేకలు వేశారట. కాబట్టి ఈ సంగతులు ఉపమానం కాదు, పరదేశంలో జరుగుతున్నటువంటి సంగతులు దర్శనం ద్వారా చూసి యోహాన్ గారు రాస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించగలగాలి. కాబట్టి పిల్లలు, ఇక్కడ లూకాసు వార్త 12 అధ్యాయంలోని సంగతులు యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఉపమాన రీతిగా బోధించినటువంటి సంగతులు. కానీ ప్రకటన గ్రంథము ఈ 6 అధ్యాయం 9 నుంచి 11 వచనంలో రాయబడిన ఈ సంగతులు లూకాసు వార్త 12 అధ్యాయంలోని సంగతులు ఎలాంటి సంబంధం లేదు అని మనం మొట్టమొదట ఒక క్లారిటీకి రావాలి. అప్పుడే మనం సత్యాన్ని గుర్తించగలుగుతాం ప్రియులారా. చాలా జాగ్రత్తగా సత్యాన్ని గుర్తించాలి. కాబట్టి మనము అంటే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతో సరిచూసుకునే తప్ప మనకు సర్వసత్యం అనేది అర్థం కాదు. ఇంకా మనం పరిశీలన చేస్తే ఇప్పటి వరకు ఇంకా వివరంగా చెప్పాలంటే, ఈ రాత్రి ధనవంతుని ప్రాణం అడుగుచున్న వారు పరదేశంలో ఉన్న పరిశుద్ధులు కాదు. ఎందుకు కాదు అంటే, అక్కడ పరదేశంలో ఉన్న పరిశుద్ధులు ధనవంతులు ఒక్కడి ప్రతిదండన చేయమని అడగట్లేదు. ఈ ధనవంతునికి ఒక్కరికే ప్రతిదండన చేయమని అడగట్లేదు. ఇక్కడ బలిపీఠం క్రిందన్నటువంటి పరిశుద్ధులు వాళ్ళు ఏమడుతున్నారు? భూనివాసులు అందరికీ ప్రతిదండన చేయమని వారు బిగ్గరగా కేకలు వేశారని మనము ప్రకటన గ్రంథం 6 9 నుంచి 11 వచనంలో గుర్తించగలుగుతా ఉన్నాం ప్రియులారా. మరి వీరు దేని కొరకు భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి ఎందుకు అడుగుతా ఉన్నారు అంటే, మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకి ఉందని బిగ్గరగా కేకలు. ఎందుకంటే క్రీస్తు నిమిత్తం వీరు వధింపబడిన వారు, దేవుని నిమిత్తము మరి వాళ్ళు వధింపబడినటువంటి వారు గనుక వాళ్ళు అడుగుతా ఉన్నారు, మా రక్తం నిమిత్తం ఇంకా నువ్వు ప్రతిదండన చేయట్లేదేంటి అని. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తించాలి. వాళ్ళు కేకలు వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లలు, ఇక్కడ లూకాసు వార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథము 6 అధ్యాయం 9 నుంచి 11 వచనంలో యోహాను గారు దర్శనంలో చూస్తున్నటువంటి అది ఎక్కడ జరుగుతున్నటువంటి సందర్భం అంటే, పరదేశులు అంటే నీతిమంతులు నిద్రిస్తున్నటువంటి నెమ్మది పొందే స్థలంలో పరదేశంలో జరుగుతున్నటువంటి సంగతులు యోహాను గారు చెప్తున్నారు. మరి దానికి దీనికి ఏమన్నా పొంతన కానీ ఏదైనా ఉందా అండి? ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఆ వచనానికి మనం పరిశీలిస్తే, ఆ వచనానికి లూకాసు వార్తకును ఇక్కడ మనము
ప్రకటన గ్రంథానికి ఏమి కూడా సంబంధం లేదండి. మరి దాన్నే అదే ఇదే చేయట్లేదు అని మనకు దీన్ని బట్టి చాలా స్పష్టంగా మనకు అర్థం. యోహాన్ గారు దర్శనంలో పరదేశంలో సంబంధం లేదని మనం ఒక నిర్ధారణకు మొదట వస్తేనే సత్యాన్ని అనేది మనము గుర్తించగలుగుతాం. అయితే ఇప్పుడు ఇలా పరదేశంలో ఉన్న పరిశుద్ధులు అడిగేది ఏమిటి అంటే, వాళ్ళు అడుగుతా ఉన్నారు భూనివాసులకు ప్రతిదండన చేయకి ఉంది అని వాళ్ళు బిగ్గరగా భూనివాసులు అందరికీ ప్రతిదండన చేయమని చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ బలిపీఠం క్రింద మరి భూమి క్రింద పాతాళ లోకంలో పరదేశంలోకి మొట్టమొదటిగా వచ్చిన వారు ఎవరు, ఎవరి రక్తం చిందించబడింది నేల మీద మొట్టమొదట అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, హేబేలు. ఇక్కడ మనం పరిశీలన చేస్తే బలిపీఠం కింద అనగా భూమి కింద పాతాళ లోకంలోనికి పరదేశంలోనికి మొదటగా వెళ్ళింది ఎవరు అంటే ఇక్కడ హేబేలు అని మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి. కనుక హేబేలు మొదలుకొని పరదేశంలోనికి వచ్చిన వారందరూ నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చేకయు మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చెయ్యకయు ఉంది అని బిగ్గరగా కేకలు వేస్తున్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. మరి అంటే ఇవి దేనిని గురించి చెప్తున్నటువంటి మాటలు, ఎవరి గురించి చెప్తున్నటువంటి మాటలు అంటే భూనివాసులకు ప్రతిదండన చేయక ఉండు అని చెప్తున్నటువంటి మాటలు. అంటే భూనివాసులకు ప్రతిదండన ఎప్పుడు జరుగుతుంది, ఇది మనం ఆలోచన చేయాలి, ఇక్కడ ఆగాలి. మరి భూనివాసులకు ప్రతిదండన ఎప్పుడు జరుగుతుందంటే ఈ లోకానికి ఎప్పుడైతే యేసుక్రీస్తు రెండవ రాకడ రాబోతున్నాడో, రెండవ రాకడ వచ్చినప్పుడు భూనివాసులకు ప్రతిదండన జరిగేటటువంటి పరిస్థితి ఉంది, ప్రతిదండన జరుగుతుందని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అయితే పిల్లరా ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నది కదా, ఏమనగంటే భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండు అని అన్నదానికి మీ ఇక్కడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారని చెప్పిన దానికి ఈ మాటకు ఆ మాటకు చాలా వ్యత్యాసం ఉంది, ఏమి కూడా సంబంధం లేదు అని మనం మొట్టమొదట చాలా స్పష్టంగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఈ రెండు సందర్భాలకు ఎలాంటి కూడా సంబంధం లేదు అని చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోలేదు. అయితే ఈ రాత్రి మరి నీ ప్రాణం అడుగుచున్నారని చెప్పబడిన ఒక వ్యక్తిని గురించి, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారని చెప్పిందేమో ఒక వ్యక్తిని గురించి అడుగుతున్నారు, కానీ పరదేశంలో ఉన్న వారు భూనివాసులకు ప్రతిదండన చేయమని అడుగుతా ఉన్నారు. ఇక్కడ ఒకరి గురించేమో యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్తున్నాడు, ఇక్కడ ప్రకటన గ్రంథంలోనేమో ఇక్కడ యోహాన్ గారేమో చెప్తున్నటువంటిది భూనివాసుల గురించి మొత్తం అని ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని చెప్తున్నాడు. కాబట్టి దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా అంటే ఒకసారి ఆలోచన చేయండి. ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు, బైబిల్ చదువుతున్నాం కానీ మనకి ఎందుకు అర్థం అవట్లేదు అంటే ఫస్ట్ తీసుకున్నట్టు బాప్తిసం సరైనది కాదు. అందుకే ఆత్మ ద్వారా రాపించబడినటువంటి సంగతులు ఆత్మ ద్వారా రాపించబడిన సంగతులతో సరిచూసుకునేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేస్తే లూకాసు వార్త 12వ అధ్యాయంలోని యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్తా ఉన్నాడు. ఏంటంటే యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పబడిన సంగతులు యోహాన్ గారి దర్శనంలో పరదేశంలో జరుగుతున్న సంగతులు చూసి చెప్పిన సంగతులు ఏ విధమైన సంబంధం లేదని మొట్టమొదట మనము గుర్తించాలి. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే కనుక లూకాసు వార్త 12వ అధ్యాయంలోని ఇక్కడ జరుగుతున్న సంగతులు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో సంగతులకు ఎలాంటి జతపరచకూడదు, కలపకూడదు, తీసివేయకూడదు. జతపరచవనుకో భయంకరమైన పాపం అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ఎందుకంటే భయం ఉండట్లేదండి. ఈరోజు చాలా మందికి లేఖనాలను ప్రకటిస్తూ ఉన్నారు కానీ ఏది సత్యమో ఏది అసత్యమో తెలియకుండా ప్రకటించేస్తూ ఉన్నారు. దేవుని భయం అనేది లేదు. ఎందుకంటే ఏది చెప్పినా నడుస్తుంది అనుకుంటున్నారు, కానీ చాలా భయంకరం. ఒకసారి ఆలోచించండి, ఏది సత్యమో ఏది అసత్యమో మొదట గ్రహించిన తర్వాతే ఇతరులకు ప్రకటించాలి తప్ప నాకు ఇష్టం వచ్చింది నేను చెప్తాను అంటే భయంకరమైనటువంటి కఠినమైనటువంటి తీర్పులోకి వచ్చిస్తారు, జాగ్రత్త అని లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇంతకీ దేవుని ఎదుట ధనవంతులు కాక తమ కొరకే ధనం కూర్చుకున్న వాడైన ఈ ధనవంతుని యొక్క ప్రాణం అడుగుతున్నది ఎవరు అనేది మనం చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేద్దాం. అయితే ఈ సత్యాన్ని మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం పిల్లరా. అయితే మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది అంటే ధనవంతుడు ఎలా డబ్బు సంపాదించాడు, ఈ ధనవంతుడు ఎలా డబ్బు కూర్చుకున్నాడు అనేది మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంత. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ధనవంతులు ఎలా డబ్బు కూర్చుకుంటున్నారు అంటే ఇక్కడ యాకోబు గారు చాలా అద్భుతంగా రాస్తా ఉన్నాడు. ఇక్కడ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో ప్రియులారా, ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చేటి ఉపద్రవమును మిమ్మల్ని గురించి ప్రలాపించి ఏడువుడి, మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్మట కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వల్ల మీ శరీరములను తినివేయను. అంత్య దినమందు ధనము కూర్చుకుంటారు. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారట, అంత్య దినమందు ధనం కూర్చుకున్నారు. ఇంకా కిందికి పోతే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాల్లో కూడా ఇదిగో ఇక్కడ మనకు చాలా క్లుప్తంగా అర్థమవుతుందండి ధనవంతుని ప్రాణము ఎవరు అడుగుతా ఉన్నారు అనేది. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది, మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపత్యకు ఈ ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖంగా జీవించి భోగోశక్తులై వదదినమందు మీ
హృదయంలో పోషించుకుంటారు. ఇది మనకు అర్థం కావాలండి. ఇక్కడ చాలా స్పష్టంగా ఇక్కడ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే అద్భుతంగా ఈ రాత్రి ధనవంతుని యొక్క ప్రాణం అడుగుచున్న వారు ఎవరు అనేది మనకి ఇక్కడ క్లుప్తంగా అర్థమవుతుంది. ఎవరట? ఇదిగో మీ చేలు కోసిన వారికి ఇయ్యక, మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతియగు యెహోవా చెవులలో జొచ్చును. అంటే వీళ్ళు ధనవంతులు ఎలా కూర్చుకున్నారు? పని చేసిన వారికి వీళ్ళు ప్రతిఫలం ఇచ్చారా? సరైనటువంటి ప్రతిఫలం అంటే ఇవ్వలేదు. ఇవ్వకుండా మోసంగా బిగబట్టినటువంటి కూలి ద్వారానే మరి వారు మొర పెడతా ఉన్నారు దేవునికి. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఇంతగానం కూర్చుకున్నావు కదా, మరి ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, మరి నువ్వు సిద్ధపరచినవి ఏమవుతాయి అని చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాము చాలా జాగ్రత్తగా. ఎవరు ధనవంతుడి ప్రాణం అడుగుతున్నారు అంటే మీ కోత వారి కేకలు సైన్యంలోకి అధిపత్యకు ప్రభు యొక్క చెవులలో చొచ్చిన మీరు మోసముగా బిగబట్టారు. వాళ్ళకు 100 రూపాయలు ఇచ్చేది ఉంటే వీళ్ళు ఎంత ఇచ్చింటారు? అంటే సగం కూడా ఇచ్చింటారో లేదో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర పెట్టుచున్నది అంటుండు. మీ బంగారము మీ వెండి దేని ద్వారా సంపాదించారు? వీళ్ళు బంగారం వెండంతా కూలి వారికి ఇయ్యక వారిని మోసం చేసి వారి యొక్క పైసల ద్వారా వీళ్ళు వెండిని బంగారాన్ని సంపాదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ ఏమంటారు? మీ బంగారము వెండి మీ వెండికి పట్టిన తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వల్ల మీ శరీరంలో తినివేయుచున్నదని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనము చూస్తున్నాం. కాబట్టి పిల్లల మనం ఒక ప్రశ్న వల్ల ఎందుకు ఇవన్నీ ధనవంతుని విషయంలో జరుగుతున్నవి అంటే, ఎందుకనగా భూమి మీద సుఖంగా జీవించి భోగోశక్తులై వదదినమందు వారు హృదయములను పోషించుకున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఉన్న ధనవంతుడు కూడా ఏమని అంటున్నాడు అనేది ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం. ఇక్కడ నా ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుంది అనుకోండి. వీళ్ళు ఎలా సంపాదించాడు ఈ ఆస్తి అనేది మనకు ప్రశ్న. కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, యాకోబు పత్రికలో కూడా ఒక ధనవంతుని గురించి మనం పరిశీలన చేసాం కదా. యాకోబు పత్రికలో ఉన్న వ్యక్తి ధనవంతుడు ఎలా అయ్యాడంటే, వాడు ధనాన్ని ఎలా సమకూర్చుకున్నాడంటే కూలి చేసిన పని వానికి ఇవ్వాల్సినటువంటి కూలి ఇవ్వకుండా, వాని ఎంతైతే పని చేశాడో అంత కూలి ఇవ్వకుండా మోసం చేసి బిగబట్టాడు. ఈ బిగబట్టినటువంటి కూలే మరి ఇది ఏదైతే అన్యాయం చేశారో వాళ్ళు అప్పుడు దేవునికి మొర పెడుతున్నారు, మేము ఇంత కష్టం చేశాము, మా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వలేదని మరి దేవునికి మొర పెడుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి కోతవారి కేకలు ఎక్కడికి వెళ్తా ఉన్నాయట? సైన్యంలోకి అధిపతి యొక్క ప్రభు యొక్క చెవులలో చొచ్చును అని చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఆ పనివానికి యొక్క బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది మీ కోతవారి కేకలు సైన్యంలోకి అధిపతి యొక్క ప్రభు యొక్క చెవులలో చొచ్చునే అంటారు. కాబట్టి అయితే ప్రియులారా, ఎవరు ఈ ధనవంతుని ప్రాణం అడుగుతున్నారు? మన ప్రశ్న ఏంటి? అయితే ఎవరు మరి ఈ ధనవంతుని యొక్క ప్రాణం అడుగుతున్నారు? ఈ ధనవంతుని ప్రాణము ఎవరు అడిగి ఉండవచ్చు? క్వశ్చన్, మనకు ఎవరు అడిగి ఉండవచ్చు అండి? ధనవంతుని యొక్క ప్రాణం ఎవరు అడిగి ఉండవచ్చు? ఇప్పుడు చూసాం కదా. అంటే ధనవంతుడు ఎవరినైతే మోసం చేశాడో వారు ఈ ధనవంతుని ప్రాణము అడుగుచున్నారు అని మనకు దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ ప్రియులరా, ధనవంతులు ఎవరైతే బిగబట్టారో వారు ఈ ఎవరైతే ధనవంతుడు వారి కూలిని బిగబట్టారో వాళ్ళు ఈ ధనవంతుడి యొక్క ప్రాణాన్ని అడుగుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఇక్కడ ప్రియులారా, మనం ఒకటి గమనించినట్టయితే ఇక్కడ వీటన్నిటిని పరిశీలించిన మీద తెలియని ఫలితం ఏంటి అని ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా, ఈ రాత్రి ధనవంతుని యొక్క ప్రాణం అడుగుతున్న వారు ఎవరనగా, ఎవరైతే ధనవంతుడు ఎవరినైతే మోసం చేశాడో, ధనవంతుడు ఎవరికైతే వారి కూలిని బిగపట్టాడో వారి ధనవంతుని ప్రాణం అడుగుతూ ఉన్నారు, దేవునికి మొర పెడతా ఉన్నారు. వీరి మొర దేవునికి మరి వెళ్ళింది, దేవుని యొక్క చెవులలో వచ్చిందని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అంశం ఇంకా మనకు అర్థం కావడానికి మరికొన్ని సంగతులను మనం క్లుప్తంగా అర్థం చేసుకుంటే ఇది అదేనా కాదా, నిజమేనా అనేది మనకు చాలా క్లుప్తంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ధనవంతుని యొక్క ప్రాణం అడుగుతున్న వారు నిజంగా ఈ ధనవంతుడు ఎవరికైతే కూలి బిగబట్టాడో వారైనా కాదా అనేది ఇంకా మనం క్లుప్తంగా అర్థం కావాలి అని అంటే, లేక ప్రకటన గ్రంథంలో దాని గురించి మనకు క్లారిటీగా అయిపోయింది, దానికి దీనికి ఏం సంబంధం లేదని మనం దాని గురించి నేర్చుకున్నాం. మరి నిజంగా మరి ధనవంతుని యొక్క ప్రాణము ఈ పని చేసిన వారే అడుగుతా ఉన్నారా లేదంటే ఇంకా కొన్ని వచనాలు మనం తెలుసుకుంటే పూర్తి అవగాహన అనేది మనకు వస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం ఒక నోట్ చేసుకుని అంశం ఇంకా మనకు అర్థం కావడానికి మరికొన్ని వచనాలు మనం పరిశీలన చేద్దాం. ఎందుకు అనంటే ప్రియులారా, మనం పరిశీలిస్తే పాత నిబంధన అమల్లో ఉన్న కాలంలో కానీ ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో మనం పరిశీలిస్తే ప్రియులారా, పని వారి విషయంలో దేవుడు ఒక చట్టాన్ని చేశాడు. కూలి వారి విషయంలో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక చట్టం ఇచ్చాడు ఇశ్రాయేలుకు. ఏంటి ఆ చట్టం అని ఇక్కడ మనం పరిశీలిస్తే, పని వారికి ఏనాటి కూలి ఆనాడే ఇవ్వాలన్నట. సూర్యుడు అస్తమించక మునుపు వానికి ఇవ్వాలి. ఒకవేళ నీ చేల్లో పనివారు వస్తే ఏనాటి కూలి నువ్వు ఆనాడే ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి ఆ కూలి అంటే సూర్యుడు అస్తమయంకు ముందే అతని చేతిలో నీ కూలి
అతని చేతిలో కూలి ఇవ్వాలంట, అతని చేతిలో కూలి పెట్టాలి. కాబట్టి సూర్యుడు అస్తమించక మునిపే మరి పనివానికి ఇవ్వాలను. కూలివాడు ఎందుకు కూలి చేస్తూ ఉంటే వాడు బీదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. ఎందుకు ఆశ పెట్టుకుంటాడు? ఈ పని ఈ వచ్చినటువంటి ఈ కూలి ద్వారా నేను ఏదో ఆహార పదార్థాలు కొనుక్కొని నా కుటుంబం తినొచ్చు అని మరి ఆయన దాని మీద ఆశ పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాడు ఒకవేళ నువ్వు ఆ కూలివానికి నువ్వు ఏనాటి కూలి ఆనాడు ఇవ్వకపోయినా, సూర్యుడు అస్తమించే వరకు ఆ కూలి వారికి నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా, వాడు ఎవరి దగ్గర అయితే పని చేశాడో వారిని గురించి యెహోవాకు మొరపెట్టునప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఒకసారి ప్రియులరా. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. ఏనాటి కూలి ఆనాడు ఇవ్వకపోతేనే పాపం అయితే, కూలి పని చేసి పనివానికి ఇవ్వవలసిన కూలి ఇవ్వకుండా కూలివాని మోసం చేసిన కూలిని మరి ఇక్కడ బిగపడితే ఇంకెంత పాపం కలుగును. నిజమేనా? అవునండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం అధికమైన ఏనాటికి అలాంటి ఏకపోతేనే పాపం, ఇంకా బిగబడితే ఇంకా మరి ఎక్కువైనటువంటి పాపం కదండి ధర్మశాస్త్ర ప్రకారం. కాబట్టి మనం పాత నిబంధన ధర్మశాస్త్రం ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఇక్కడ ధర్మశాస్త్ర కాలంలో కూలికి ఇవ్వాల్సినటువంటి కూలి పరిమాణాలు కూడా దేవుడు చాలా స్పష్టంగా రాయించి ఉంచాడు. కూలి ఆనాడు ఇవ్వాలని చెప్తున్నాడు సూర్యుడు అస్తమించే వరకు. ఇక్కడ ఎక్కడంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే చూద్దాం. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం 14-15 వచనం మనం పరిశీలిస్తే ప్రియులారా, నీ సహోదరులలోనేమి, నీ దేశమందలి నీ గ్రామంలోనున్న పరదేశులలోనేమి దీన దరిద్రులైన కూలి వానిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడే ఇయ్యవలెను, సూర్యుడు అస్తమించక మునుపు వానికి ఇవ్వవలెను. వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. చూడండి, ఇప్పుడు మనకు అర్థమైంది. ఇక్కడ ధనవంతుని యొక్క ప్రాణాన్ని అడుగుచున్న వారు ఎవరు అంటే చాలా అంటే ఏనాటి కూలి ఆనాటే ఇయ్యవలే, చూడు అస్తమించక మునిపియాలి, అది కూడా న్యాయంగా ఇయ్యాలి. ఎంతవరకు పని చేశాడో అంతవరకు సమానంగా, అంటే చేసిన ప్రతి దానికి ప్రతిఫలము, ఆ చేసిన ప్రతి దానికి ప్రతిఫలం అనేది క్లుప్తంగా ఇయ్యాలి, సగం కాదు, బిగబట్టకూడదు అని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఇంకొక మాట మనం పరిశీలన చేస్తే లేవి కాండము 19వ అధ్యాయం 13వ వచనంలో కూడా, నీ పొరుగు వాని హింసింపకూడదు, వాణ్ణి దోచుకొనకూడదు, కూలి కూలి మరుసటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. మరుసటి వరకు అంటే రేపటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు అని చెప్తున్నటువంటి మాటలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇంకా మనం చూస్తే ద్వితీయోపదేశ ఖండం 15:9లో కూడా, విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్తగా ఉండుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షం చూపక నీవు వానికి ఏమీ ఇయ్యకపోయిన యెడల వాడు ఒకవేళ నిన్ను గురించి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. కాబట్టి ప్రియులారా, ఇక్కడ పనివాడు చేసినటువంటి పనికి ప్రతిఫలం అనేది ఏనాటి కూలి ఆనాడేయాలి, అది కూడా సూర్యుడు అస్తమించక మునిపియాలి. మరి మరుసటి దినం వరకు అంటే రేపటి దినం వరకు కూడా కూలిని దగ్గర ఉంచుకోవద్దు అని దేవుడు ఒక చట్టం చేశాడని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాం. అయితే ధనవంతులు ఏం చేస్తా ఉన్నారంటే, వాళ్ళు చేసినటువంటి చట్టానికి విరుద్ధంగా దేవుడు దేవుడు ఏదైతే చట్టం చేశాడో ఆ చట్టానికి విరుద్ధంగా వారికి సరైన సమయంలో కూలి ఇవ్వట్లేదు. అందులో ఇంకేం చేస్తున్నారంటే, ఆ చేసినటువంటి ప్రాణికి ప్రతిఫలం కూడా ఇవ్వట్లేదు అని మనకు దీన్ని బట్టి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి. ఇక మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వరకు కూడా మనం పరిశీలన చేస్తే, నీవు ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నాడు ఆయన బోధించిన కాలంలో ఏంటంటే, నువ్వు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుండగాని నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. లేనిడలో ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును అని చెప్పాడు. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఇప్పుడు ఈ వచనంలో మనం పరిశీలించినటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు లేఖన భాగాల్లో మనం చూస్తాం. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-26 వర్షాలు మనం పరిశీలిస్తే, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుండగా నీవు నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధాన పడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించమంటుండు. నీ ప్రతివాదితో నీవు త్రోవలు ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము.
లేనిడలా ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతులకు అప్పగించును, అంతటా నువ్వు చెరసాల్లో వేయబడదు, కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే ప్రియులారా, ఇక్కడ మనం నీ ప్రతివాది అంటే సమాధాన పడాలి, ఎప్పటికప్పుడే సమాధాన పడాలి. చేసినటువంటి ప్రతి దహానికి ఇక్కడ ప్రతిఫలము అనేది మనము ఇచ్చి ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ప్రియులారా. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే మనము ఇక్కడ నిద్రించినటువంటి నీతిమంతుల విషయంలో కూడా మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఆదికాండము 4 అధ్యాయము 8 నుంచి 11 వచనాల్లో ఇక్కడ కయ్యను తన తమ్ముడైన హేబెల్తో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెల్ మీద పడి అతన్ని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడున్నాడని కయ్యను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావాలి వాడనా అని. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తము నీ చేతి నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచి ఈ నేల నుండి రమ్మబడతా ఉన్నాయి. కాబట్టి పిల్లరా, ఈ వాక్యం బట్టి మనం నేర్చుకున్నటువంటి నీతి ఏంటంటే, మీ చేలు కోసిన పనివారికి మీరు ఏనాటి కూలి ఆనాడు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇవ్వలేకపోతే మరి ఏం జరుగుతుందంటే, మీ చేలు కోసిన వారి పనికి మీరు ఇవ్వకపోతే, వారి కూలి యొక్క మీరు బిగపడితే, అక్కడ బిగబట్టకూడదు. బిగబడితే వారు ఏం చేస్తారంటే, వాడు పేదవాడు కాబట్టి దాని మీద ఆశ పెట్టుకుంటాడు, కూలి మీద. ఒకవేళ నువ్వు కూలి ఇవ్వకపోతే, బిగబడితే, మరి యెహోవాకు మొర పెడితే అది నీకు పాపం అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నదని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేశాం. కాబట్టి ప్రియులారా, మీ చేలు కోసిన పనివానికి ఏనాటి కూలి ఆనాడు ఇవ్వాలి మనము నేర్చుకున్నాము. అదేవిధంగా రెండోది ఏం నేర్చుకున్నామంటే, మీ చేలు కోసిన పనివారికి ఇవ్వాల్సిన కూలి బిగబట్టకూడదని నేర్చుకున్నాము. మూడోది ఏం నేర్చుకున్నామంటే, మీ చేలు కోసిన పనివారిని మనము మోసముగా చేయకూడదని, అంటే మోసపరచకూడదని నేర్చుకున్నాం. దేవునిడల ధనవంతులాగుటకే కానీ మనము ప్రయాసపడాలి, కానీ మన కొరమే ధనము కూర్చుకొనకూడదు. ఉన్నటువంటి ధనాన్ని వెచ్చించి ప్రభు యొక్క సేవలో మనము ఉపయోగించాలి, అంతే తప్ప ఆ ధనాన్ని మనము ఉన్నటువంటి ధనాన్ని బిగపట్టకూడదు. మరి పనివారి దగ్గర ముఖ్యంగా మనం మోసం చేయకూడదని నేర్చుకున్నాం. అంత దినం ధనం కూర్చుకొనకుండా సత్క్రియలను ధనం గలవారును ఔదార్యం గలవారును తమ ధనములలో ఇతరకు పాలిచ్చేవారిని ఉండాలని నేర్చుకున్నాం. అంటే మన దగ్గర ఉన్నటువంటి మనం చేస్తున్నటువంటి పని ద్వారా కొంతమందికైనా వాక్యాన్ని ప్రకటించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఏ విధం చేతనైనా కొంతమందికైనా మనం వాక్య ప్రకటన అనేది చేయాల్సినటువంటి బాధ్యత మనకు ఈరోజు దేవుడు ప్రియులారా మన ముందు ఉంచాడు. ఇక్కడ మనము కూలి అంటే మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కూలి అని కాదు, కానీ మనం అనుదిన జీవితంలో మన పొరుగువాని విషయంలో ఆయనను మోసము గాని అన్యాయం గాని చేయకుండాలి. మన వలె మన పొరుగువాన్ని ప్రేమించాలి. అంటే ఏం చేయాలి? వాక్యాన్ని ప్రకటించాలి, మరణంలో నుండి జీవంలోనికి దాటించాలి. అందుకే ఇక్కడ మనం 7 పాయింట్ మనం పరిశీలిస్తే, మనం సహోదరులను ప్రేమించున్నాం కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం అనేది. అంటే సహోదరులను ప్రేమించడం అంటే ఏంటి? మన ఆస్తంతా ఇవ్వడం అని కాదు, ఒక ఆత్మను నిత్య నరకంలో నుండి నిత్య జీవానికి నడిపించడం మనం మొట్టమొదట మనము గుర్తించుకోవాలి. కాబట్టి ప్రేమ లేనివాడు మరణంనందు నిలిచినాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. తన సహోదరుని దేశించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకునికి నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమున నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఒకరికొకడు ప్రేమింపవాలని అని. కాబట్టి ప్రియులారా, ఆయన ఆజ్ఞలు గైకొని వాడు ఆయన యందు నిలిచిన్నాడు, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొని ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, ఈ రాత్రి ధనవంతుని యొక్క ప్రాణం అడుగుచున్న వారు ఎవరు అని ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, ఏదైతే ధనవంతుడు తన ఆస్తిని కూర్చుకున్నాడో, తన ఆస్తి కూర్చుకున్నాడు ఎలా అంటే చేలు కోసిన పని వారికి ఇవ్వట్లేదు. ఇక్కడ ధనవంతుడు ఏమంటున్నాడు? నా ప్రాణమా, తినుము త్రాగము సుఖించుము, అనేక సంవత్సరములకు నీకు విస్తారమైనటువంటి ధాన్యం సమకూర్చబడి ఉన్నది. కాబట్టి అంటే ఈ ధాన్యాన్ని ఎలా కూర్చాడు? మరి కోత వారికి సరిగ్గా ఇచ్చాడా? పని వారికి సరైనట్టు కూలిచ్చాడా? అంటే ఎంత మాత్రం ఇవ్వలేదు. ఏం చేశాడంటే బిగబట్టాడు. ఈ బిగబట్టి మోసంగా చేసిన దాంతో ఏం చేశాడంటే తను సమకూర్చుకుంటున్నాడు. కాబట్టి అప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు జరిగినటువంటి అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఎవరు అనగానే అతనితో అన్నాడు. కాబట్టి పిల్లలు ఇక్కడ మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రకటన గ్రంథంలో 6 అధ్యాయం 9 నుంచి 11 ఏదైతే రాయబడి ఉందో, అది బలిపీఠంకున్న నీతిమంతులైనటువంటి ఆత్మలు నీ ధనవంతుని యొక్క ప్రాణాలు అడుగుచున్నారని ఏదైతే అసత్య బోధ చేస్తున్నారో అది ఎంత మాత్రం కూడా సత్యం కాదు. ఎందుకంటే ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారని చెప్తున్నారు. ఎవరి గురించి అంటే, ఎవరు అడుగుతున్నారు ఈ ధనవంతుని యొక్క ప్రాణం అంటే, వారు చేలు కోసిన వారి పని వారికి ఏదైతే కూలి బిగబట్టాడో, ఆ బిగబట్టడం ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యెహోవాకు
మొర పెడుతున్నట్టుగా మనం ఇప్పుడు లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనము చూసాం. ధనవంతుడు ఏమనుకుంటున్నాడు? ముగించుకుందాం, అయిపోయింది వాక్యం. ధనవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ? మరియు ఆయన వారితో యేసుక్రీస్తు చెప్తున్నాడు ఉపమానం ఏంటంటే చెప్పిన ఇక్కడ లూకాసు వార్త 12:16-21లో, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతను, నా పంట సమకూర్చుకుంటానికి స్థలం చాలదు గనుక నేనేమి చేస్తున్నాను తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తి అంతటిని కూర్చుకొని, నా ప్రాణము అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందును అనుకున్నాను. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరచినవి ఏమని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగే అగును అని ఇక్కడ చెప్తుంది. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ ధనవంతుని యొక్క ప్రాణం అడుగుచున్నది ఇక్కడ చేలుకొచ్చినటువంటి వారా, కూలివారా, లేక బలిపీఠం కింద ఉన్నటువంటి నీతిమంతుల, ఎవరు అనేది ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరు అని ఇక్కడ మనకు అర్థమైంది. ఎవరు అని అంటే, ఏదైతే ధనవంతుని యొక్క చేలలో పని చేశారో, వారు కూలి చక్కగా ఇయ్యలేడో, ఎవరైతే దినమందు ధనం కూర్చుకున్నాడో ఆ కూలి వారే మరి యెహోవాకు ఈ ధనవంతుని యొక్క ప్రాణం గురించి మొరపెడుతున్నట్టుగా దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయును గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.